అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము విచిత్రం ఏంటంటే మనం వాడే కారంలో ఇటుక ఎర్రటికొని దంచి అది సగం ఇది సగం కలిపేసి అమ్ముతా ఉంటారు. అది చాలా దారుణం. విచ్చలవిడిగా కుళ్ళిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్, కుళ్ళిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇక ఇట్లా కల్తీ పాల తయారీ. అంటే మనం తినే తిండిని వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తయారీదారులందరిలో 80 to 90% మార్వాడీలే. సో ఇట్లా మన ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారో ఇది ప్రభుత్వాలు చాతకంతంగా మనం చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కరెక్ట్ గా దీనిపైన ఫోకస్ పెట్టి, ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉంటాయి, కానీ అవేవి కూడా పనిచేయకపోవడం వల్ల వీళ్ళు ఇలా చెలరేగిపోతూ ఉంటారు. వీళ్ళ వెనకాల పెద్ద ఎత్తున వీళ్ళంతా ఇప్పుడు మనం వీళ్ళు చేయని దందాలు, కల్తీ అన్నాం కదా, హవాల దందాలో వాళ్ళే ఉంటారు, జిఎస్టీ కట్టకపోవడం వాళ్ళే ఉంటారు. ఏది చూసినా ఈ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా డెవలప్ అవుదామని అనుకుంటే, ట్యాక్స్ రూపంలో అనుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారు. ఇంతమంది చరిత్ర చెప్పినా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఏ విధంగా విస్తరించారంటే చూస్తే అన్ని రకాల మొఘలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, మాధవలతో మిగతా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు దేశభక్తులు అయినట్టు, వాళ్ళు హిందువులే అయినట్టు మాట్లాడుతున్నారు కదా. మరి నిజమైన దేశభక్తులు, నిజమైన హిందువులు అయితే ఈ దేశంలో నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ట్యాక్స్ కట్టాలి. ఈ విధంగా అవారతంగా చేయొచ్చు కదా. మరి వీళ్ళందరూ చేస్తున్నారంటే వీళ్ళు దేశద్రోహులా కాదనేది మనం ఒక్కసారి ఖచ్చితంగా ఈ సభాముఖంగా మనందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని తాగుబోతులు అన్నప్పుడు మనం కూడా వాళ్ళ చరిత్ర బయట పెట్టాలి కదా, వాళ్ళ నిజమైన స్వరూపం మీద బయట పెట్టాలి కదా. ఖచ్చితంగా ఇలా ఎవరైతే మన తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవరైతే అవాకులు చివాకులు పేల్చున్నారో ఖచ్చితంగా వారందరినీ కూడా తెలంగాణ సమాజం ముందు దోషులుగా, భారతీయ సమాజం ముందు దోషులు నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుతూ ఈ సమావేశాలు హైదరాబాద్ ఎస్ గంజాయి కూడా వాళ్ళే, స్వీట్లలో కలిపి గంజాయి కూడా వాళ్ళదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ సమావేశాలు హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఖచ్చితంగా మన అందరం కూడా ప్రతి జిల్లాలో, పట్టణాల్లో కూడా ఈ సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ